మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చిన నాయకులు అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మతం పేరుతో, ఉద్యమం పేరుతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపారని, కాంగ్రెస్ సంక్షేమాలను ప్రవేశపెట్టిన నిధులను ఇంటింటికి తిరిగి తెలియజేసుకుందామన్నారు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్. దేశ వృద్ధి రేట్లో తెలంగాణకు 5.1% వాటాగా ఉంటే కనీసం 2.1% ఇవ్వకపోవడం సరికాదని, బీజేపీ తెలంగాణపై చవితి ప్రేమ చూపిస్తుందంటూ మండిపడ్డారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాస్ని రెడ్డి. చేయి చూపించింది. ఒక్కసారి ఆలోచన చేయాలి. సగటు మనిషి మనం 6 సూత్రాలను మనం ఈరోజు ప్రకటించుకున్నాం. అన్నింటినీ కూడా మెల్లగా కూడా ఆర్థిక క్రమశిక్షణతో మనని అధిగమించి మనం స్థిరంగా నిలబడుతున్న టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన వాటాను మనం ఈరోజు తుంగలో తొక్కేసి కావాలనే మన తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఈ ప్రజలకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారం కడతారనే ఆలోచనతోనే కాబట్టి ఇది ఒక ఆలోచన చేస్తున్నారు. మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులం నిరసన తెలపాలి. ప్రతి విషయం బీజేపీ చేస్తున్నటువంటి ఈ నీతిని కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతూ మరి గురజాడ అప్పారావు గారు మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అని చెప్పడం జరిగింది. మరి మనుషులంటే తెలంగాణ వారు మనుషులు కాదా అని మా తెలంగాణ ప్రజల యొక్క ప్రశ్న. ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా మంత్రులు, ఎంపీలు పలు దఫాలుగా మరి కేంద్రం వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి గారిని కానీ వివిధ శాఖల మంత్రివర్గ సభ్యులందరినీ కూడా కలిసి మరి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని చెప్తున్నాం. ఇంతకుముందు మా సోదరులు రాష్ట్రానికి రావాల్సిన దాని మీద చాలా చెప్పారు. వాళ్ళు చేసే పనే అయిన తర్వాత రాష్ట్రానికి మండి చేయి చూపించి ఓట్లు వేసుకొని జై శ్రీరామ్ నిదానంతో ఓట్లు వేసుకొని ప్రజల మతాలతో ఓట్లు వేసుకునే రకం బీజేపీది. 2 పార్టీలు కూడా ఒకటే పార్టీ, 2 కూడా ఒకవైపు చెందిన వాళ్ళు. వీళ్ళు ఉద్యమ పేరుతో ఓట్లు వేసుకుంటారు, వాళ్ళు మతం పేరుతో ఓట్లు వేసుకుంటారు. అందుకే ప్రజాస్వామ్యవాదుల రైతులందరూ కూడా బలైన వర్గాల బిడ్డలు ఒకసారి ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ బీజేపీ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని తిప్పుకొట్టాల్సిన